మా పాపకి 3 ఏళ్ళు నిండేలోపే అక్షరాభ్యాసం చేయాలి అని చెప్పి నేను షిప్ దిగగానే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే వేసుకున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధిగాంచిన బాసరాకి వెళ్ళి ఈ అక్షరాభ్యాసం చేశాము. ఆ విశేషాలన్నీ వీడియోలో మీరు చూడొచ్చు. సరేనా? అమ్మ చూడు రెడీ అవుతుంది. చీర కట్టుకోమంటే క్యారీ చేయలేదంట అంతసేపు. ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్సా బాసరా? మాంచమ్మకి సోకులు ఎక్కువైపోయినాయి. లిప్ బామ్ అవసరమానా నీకు? చలికాలం కదా, పెదాలు పగులుతాయి, కావాలి. ఈరోజు సరస్వతి నమస్తే చెప్తుంది మా మనిషి. మనిషమ్మ, మనం బాసరాకి వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్స్? ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్. నిద్ర వస్తుందా? చిట్టు చూసి చూస్తుంది. ఏంటి ఏ సినిమా? ఏ సినిమా? మంచి చెప్పు. మీ అమ్మ చూడ కొత్త హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సోకులు పడుతుంది. మనసంతా నువ్వే అని చెప్పడానికి కూడా సిగ్గు. సరేలే, అమ్మమ్మ తాతయ్య మీ పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకెప్పుడు వస్తారంట? ఆలోపు మనము బ్రేక్ఫాస్ట్ చేసేద్దామా మిలిటరీ హోటల్లో? ఈ హోటల్ అంబియన్స్ చాలా బాగా అనిపించింది, అందుకే అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేసాము. ఆలోపు మా అత్తయ్య మామయ్య కూడా జాయిన్ అయ్యారు. అక్షరాభ్యాసం లేట్ అయిపోతుంది మనిషి. దోశ. అమ్మమ్మకి ఏమి ఇష్టం? అమ్మమ్మకి కావాలా? నీకు అదే చెప్పిన. మమ్మీ తాతకి క్రియేట్ తాతకి ఏది కావాలి? ఇడ్లీయా? నాకు ఇడ్లీ తింటాడు. నాన్నకి వడనేనా? సాంబార్. మిల్కీ హోటల్కి రండి. సాంబార్ వడ చెప్పు నాన్నకు. ఈ తాతకి దోశ. మసాలా దోశ ఇష్టం. ఎప్పుడు మసాలా దోశ, ఎప్పుడు దోశ. మీ మమ్మీకి పూరి ఇష్టం. ఎక్కడికి వచ్చినా పూరి మాత్రం తింటాడు. తాత వెళ్ళిపోతున్నాడు, పిలువు తాతని. బండులు వస్తున్నాయా? కార్లు వస్తాయి, వెహికల్స్ వస్తున్నాయి. బండ్లు వస్తున్నాయా? తింపి మనిషి కొంచెం పూరి. ఏమైంది? అమ్మమ్మ తాత వచ్చిందా? బింగమ్మ. హాయ్ మామ. మనిషమ్మ, ఇది ఎక్కడ కొన్నాం చెప్పు, తెలుసా నీకు? అందరిది అమ్మో. ఏం చేస్తున్నావు? ఓకే, కాఫీ తాగుతావా? అందరు ఏం చేస్తున్నారు? అందరు చాయ్ తాగుతున్నారా? చాయ్ తాగుతున్న అద్వితి అను. ఏందా ఎక్సైట్మెంట్? ఎక్కడికి వెళ్తున్నామమ్మా మనము ఈరోజు? ఏంటి చెప్పు. పాప ట్రైన్ ని చూస్తానంటే ఆ సిగ్నల్ గేట్ దగ్గర ఆపి చూపించారు. ట్రైన్ వచ్చేస్తుంది. పట్టుకో పట్టుకో పట్టుకో, ఫోటో తీసు. ఇది పట్టు, ఇది పట్టుకో. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. పట్టుకో, ఈ చేతితో పట్టుకో. ఏం కాదు, ఏమన్నా. ఇక ఫోటో తీసుకున్నాడు. ఎన్ని ఒక నెల అయిందా, 10 రోజులు అయిందా పుట్టి? మ్యాచ్ వచ్చింటాయి పాలు కదా మా ఇంటి దాకా తాగినాక ఏమైందా? వేరే మేము పాలు తాగుతున్నాం, గర్భి కూడా చేరుకున్నాయి. ఇది చూడు. ఓకే ఓకే, ట్రైన్ వస్తుంది. టాటా చెప్పు. వావ్, గోదావరి వచ్చిందమ్మా. ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా. బాసరా చేరుకోగానే ఫస్ట్ స్నానాల ఘాట్కి చేరుకున్నాము. ఒకప్పుడు అసలు జనాలు ఉండేటోళ్ళు కాదు, ఇప్పుడైతే వీకెండ్ ఎంతమంది ఉన్నారో చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత రద్దీగా ఉందో ఆ ప్రదేశం అంతా. ఓట్ ఎక్కుదామా మనిషి, ఎక్కుదామా? వావ్, తీసుకుంటే సపరేటా సార్ 500 ఫ్రీగా తీసుకెళ్తాడు, 400 మానుషం మీది. ఎక్కు, నువ్వు వెళ్ళి పాపను ఎత్తుకో. వేసుకోవాలి చిటక. బోటింగ్ ఇట్లా చేసింది ఎప్పుడైనా మనిషి? అప్పుడు చేయలేం కదా మహాబలేశ్వరం. అది అది వేరే స్టేట్లో, మన తెలంగాణలో ఫస్ట్ టైం కదా చేస్తుంది బోటింగ్. వాటర్ వాటర్ కింద చూద్దావా, కింద చూద్దావా? ఇక్కడ అక్కడ చూడడం ఎంత బాగుందో. దిగు అటర్లు. ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకి చీనాంబరి. నన్ను అసలు ఈ బోటు షిప్ నా లైఫ్ నుంచి వదిలేటట్టు లేదు కదా. జనవరి నుంచి నవంబర్ ఎండ్ వరకు షిప్లోనే ఉన్నాను. ఇక డిసెంబర్ నెలలోనైనా అసలు నీళ్ళని, పడవని, షిప్పుని ఎక్కొద్దని అనుకున్నా. కానీ నా కుటుంబంతో ఇలా బాసరా ట్రిప్కి వెళ్ళినప్పుడు మా పాప ఫస్ట్ అడిగింది, నాన్న బోట్ ఎక్కుదామని చెప్పి అల్లరి చేసింది. మరి తను అడిగినప్పుడు తన ఇంట్రెస్ట్ కోసం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ గోదావరి మీద ఇలా చిన్న బోటుతోటి ఒక చిన్న స్మాల్ ట్రిప్ వేసాము. పాప ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను వీడియో కాల్ చేసిన ప్రతిసారి నీళ్ళు నీళ్ళు సముద్రం చూపి అని ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో పిల్లలకి ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అక్షరాభ్యాసం ఆధ్యాత్మికంగా జరిగినా కానీ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మాత్రం ఫ్యామిలీతోటి మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తే వాళ్ళకి లైఫ్ టైం మెమరీ లాగా ఉండిపోతుంది. పాపకి వాటర్ అంటే ఇష్టం ఉన్నా కానీ కొంచెం భయంతో వాళ్ళ అమ్మమ్మ మీద నుంచి అసలు కిందికే దిగలేదు. అక్కడ వ్యూనంతా ఎంజాయ్ చేస్తూ తాతయ్యలు తన మీద వాటర్ చల్లి ఫుల్ ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేసింది. మీ అందరికీ డౌట్ వస్తుందేమో నాకు చెవికి ఏమైంది అని చెప్పి ఆల్రెడీ నా ఇయర్కైనా సర్టిఫికేట్ గురించి డీటెయిల్గా మీకు వీడియో పోస్ట్ చేశాను. మిస్ అయిన వాళ్ళు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఇలా నాకైనట్టు మీకు అవ్వకుండా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ చూపించాను. ఇలా చిన్న పడవలో మనం వెళ్తుంటే నాకు ఒక కథ గుర్తుకొచ్చిందిరా. ఇది నీ జీవితంలో చాలా యూజ్ అవుద్ది, మంచిగా విను. ఒక ఊర్లో ఒక పండితుడు పడవలో వెళ్తున్నాడు. ఆ పడవ నడుపుతున్న అతన్ని అడిగాడంట, నీకు సాహిత్యం వచ్చా, వేదాలు వచ్చా అని చెప్పి. అయితే ఆ పడవ నడిపే అతనికి అవన్నీ రావు కదా, నాకేవి రావు అని అన్నాడు. అయితే ఈ పండితుడు ఎగతాళి చేస్తాడనమాట, ఏవి రావురా నీకు అని చెప్పి. అప్పుడే పెద్ద ఉప్పెన టైప్ వచ్చి పడవ మునిగిపోతుంటే, అయ్యా మీకు కనుక ఈత వస్తే ఈదండి, నాకు వచ్చు అని చెప్పి తను వెళ్ళిపోయాడంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది, నీకు ఎంత వచ్చు అని కాదు, ఎక్కడ ఏ విద్యని ఎలా ఉపయోగిస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఈరోజు నీకు అక్షరాభ్యాసం జరుగుతుంది. ఇక మీదట ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. అదే మనకి అనబడతలేదు. ఇదిగో అమ్ములు, ఇదిగో 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 कुन्देन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या
పీచ్ మిఠాయి కావాలా మనిషికి? ఆగు, ఇస్తాడు తాత, ఆగు. అందట్లేదా? నోట్లో పెట్టుకో, కరిగిపోతుంది. చేతి పెట్టుకుంటే తినని, దాని ఇష్టం ఉన్నట్టు తినని. అమ్మో, ఫస్ట్ టైమా? అది కలర్ చూడగానే అట్రాక్ట్ అయింది. బుక్కుతోనే 5 పెడతాం. ఇది కండు వస్తుంది మెడల్. 5 ఉన్నాయా? చిన్న పలకలు ఎన్ని ఉన్నాయి? 3 బుక్ ఒకటి, 4 పెద్ద పలక 5. ఇక ఎక్స్ట్రా మీరు 5 పంచుతా అంటే చిన్న పలక ఒకటి 2 తీసుకోవచ్చు. 5 పంచాలంటే కదా? 5 పంచి. సామాన్ ఏది మిస్ అవ్వకుండా ఇవ్వండి సార్. ఇగో ఫస్ట్ ఇలా ఎత్తుంది, తర్వాత మళ్ళీ ఇలా పాపను కూర్చోబెట్టి ఇలా రాయిస్తుంటాం. ఓకే. ఇలాంటి ఫోటో అక్కడ దించి ఇస్తారు మీకు. 100 రూపీస్ ఒక కాపీ ఉంటుంది. వీడియోలు ఏం తీయరా ఇక్కడ? ఎక్కడ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सामान् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। బాసర సరస్వతి ఆలయం లోపల వీడియోలు అలౌ చేయరు, సో అందుకే జస్ట్ వాళ్ళు ఫొటోస్ తీసినవి మీకు పోస్ట్ చేశాను. చాలా హ్యాపీగా అయిపోయింది అక్షరాభ్యాసం పాపది. ఏం తింటావు? నాకు ఇస్తావా ప్రసాద్? లోటస్ పువ్వు మనిషి. ఏం కలువ పువ్వా? పులిహోర ఎట్లుంది? టేస్టీగా, వేడివేడిగా. మనిషిని గుర్తుపట్టి చాలా మంది పలకరించారు, చాలా హ్యాపీ అనిపించింది. మనిషి డైరెక్ట్ తీసుకుంటారా? చెప్పాలి కదా నీ సైజా కదా. అబ్బో సూపర్, బాగుంది. తీసుకున్నావా? ఏం బంగారు తల్లి, అట్లా డైరెక్ట్ షాపింగ్ చేసేస్తావా చెప్పకుండా? మనిషి నువ్వు వెనక్కి రావద్దు. మమ్మీ ఫోన్ ఏమైందమ్మా? ఊగిందా? ఊగలేదు, మోగింది అనాలి. మోగింది. ఎందుకు అంత అల్లరి చేస్తున్నావు నువ్వు అక్కడ గుళ్ళో? వామ్మో, లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఏడిపించినావు. పంతుల దగ్గరికి వెళ్ళగానే మాత్రం సైలెంట్ అయిపోయింది. నేను నిజంగా ఆడపోయినా ఎంత అల్లరిస్తుంది ఆయన మీద కూర్చోడానికి. మంచిగా కూర్చోడేమో ఆయన మీద అనుకున్నా నేను. ఆ దేవత దగ్గర కూడా వెళ్ళి మంచిగా మొక్కమంటే మొక్కింది. వాటర్ అంటే రోజు పువ్వు పెట్టుకుందామా మనిషి? రోజా పువ్వు అందరు రోజా పువ్వులు పెట్టుకున్నారా? ఎట్లుంది బనానా చిప్స్? మనవరాలకి మునవరాలు చేస్తున్నారా? ఏది మునవరాలు? ఏ డాన్స్ పాపా, డాన్స్ బేబీ డాన్స్. ఇట్లా ఇంట్లో చేసుకున్నాయి బాగుంటాయి, ఇట్లా బయట ఉన్న దాంట్లోనే ఇంట్లో చేసుకున్నాయి మస్తున్నాయి. మార్నింగ్ స్కూల్లో చూడవా ఇంకా ఈ మునవరాలది. మా అద్వితి ఏది చేయలేదు, మా అత్తయ్య చేసుకొని వచ్చింది అన్ని. ఓ అది రింగ్ లాంటిది ఒకటి ఐరన్ కాల్ 4 కట్టేసిండు. ఇంకా 2 కాదు, 2 4 అట్లా కట్టి. 2 sisters ఎంజాయింగ్ లేక్ వ్యూ. వీడియో కూడా తీయొచ్చు. బాసరాకి దగ్గరలోనే అలీసాగర్ లేక్ అని ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా బాసరా సైడ్ వెళ్తే ఈ ప్లేస్ను కూడా కవర్ చేయండి, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు. లేక్ వచ్చాము,
బోటింగ్ ఇక్కడ నుంచి కాదు, కింద నుంచి వెళ్ళి ఆ పార్క్ నుంచి వెళ్తే బోటింగ్ చేయవచ్చు. కానీ బోటింగ్ ఎక్కడ, బోట్ వెళ్తున్నట్టు ఏమైనా కనిపిస్తుందా నీకు? ఓ అబ్బో అప్పుడప్పుడు నడుస్తా ఉంటది నా బంగారు తల్లి. ఎక్కడికి వచ్చినాం రా మనిషి? అలీసాగర్ లేక వాటర్ దగ్గరకా? అలీసాగర్ లేక అని అంటారమ్మా. బోట్ ఎక్కుదామా వెళ్ళిపోదామా మనిషి? అమ్మో మంకీస్ ఆడుకుంటున్నాయి మనిషి. ఏ మనిషి బోట్ ఎక్కుదామా వెళ్ళిపోదామా? ఇంటికి వెళ్ళిపోదా? ఈ బోట్ గిట్ట పొద్దున ఎక్కినావు కదా మనిషి. ఎందుకు పొద్దున ఎక్కినావు కదా? నీళ్ళలో దిగమంటే బోట్ ఎక్కకపోతే షిప్ ఎక్కిపిస్తావా? దిగుదా ఒకసారి, ఆడ దిగిన తర్వాత బోట్ ఎక్కిస్తాం. ఆడ దిగితేనే బోట్ ఎక్కిస్తాం. మాన్సమ్మా ఈ చిన్న బోట్ కి ఒక్క ట్రిప్ కి 3 లీటర్స్ అనుకుంటా. మాన్సమ్మ ఇక్కడికి వస్తావా? కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇండియా నుంచి వెళ్ళి చాలా మంది బాసర సరస్వతి దేవి ఆలయానికి అక్షరాభ్యాసానికి తీసుకొస్తారు. ఎందుకంటే దేశంలోనే ఇది 2వ సరస్వతి దేవి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారి భక్తులచే నిత్యం పూజలు అందుకుంటారు. సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ మధ్య ఈ బాసరా ఆలయంలో రద్దీ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆన్లైన్లో అక్షరాభ్యాసం చేయడానికి కూడా సదుపాయం కల్పించారు. మీకు తెలిసిందే కదా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే ఇలా ఎన్ఆర్ఐలు ఎంతోమంది ఉంటారు కదా. వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇండియాకి రావడం కుదరకపోతే వాళ్ళు ఇలా ఆన్లైన్లో కూడా ఈ మధ్య అక్షరాభ్యాసాలు చేయించుకుంటున్నారు. ప్రతి ఏటా 1,00,000 మంది బాసరా ఆలయానికి వస్తున్నారంట. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా? మన భారతీయ సాంప్రదాయంలో శోధ సంస్కరణలు అని కొన్ని ఉంటాయి. అవి గర్భధారము, శ్రీమంతం, జాతక కర్మ, నామకరణము, అన్నప్రాసన, చౌలం, ఉపనయనము, స్నాతకం, వివాహం, అక్షరాభ్యాసం వంటి సంస్కరణలు ఉన్నాయి. ఇందులో అక్షరాభ్యాసం కూడా మన భారతీయ సంస్కరణలో ఒక భాగమే. అక్షర అభ్యాసం చేసే పిల్లలకి విఘ్నేశ్వరుని, సరస్వతి చదువుల దేవతల అనుగ్రహం కలిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే చాలామంది ఇండియన్స్ వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేక్కి వాటర్ వచ్చేసి అటు గోదావరి నుంచి వెళ్ళి అటు నిజాం సాగర్ నుంచి వెళ్ళి వస్తున్నాయంట. అక్కడ వాళ్ళు ఫిషింగ్ బోట్ తోటి ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేసినావా మనిషి? మనిషమ్మ ఏం చేస్తుంది? సరే, లాంగ్ జర్నీ, 5 hours జర్నీ, మధ్యలో ధాబాలో తినడానికి వచ్చాము. సో ఫ్యామిలీ మొత్తం ధాబాలో తింటే ఆ థ్రిల్లే వేరేలా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఇది లైటింగ్ అదిరిపోయింది కదా. కొంచెం కంఫర్ట్ కూడా ఉంది ఇక్కడ ఫ్యామిలీతో తినడానికి. ఏం తింటావు? చికెన్ తింటావా మనిషి? ఏం తింటావు నాన్న? చికెన్ మంచూరియా తింటావా? అంతాక్షరి అమ్మ రాతోటి పాడాలమ్మా. అమ్మ ప్రేమ ములకమ్మ రాదమ్మ నలుపమ్మ కోపమ్మ గంగలి సందులో గజ్జల గోల. లైఫే ఓ పెద్ద జర్నీ. ఇలా చిన్న చిన్న జర్నీలు మీ లైఫ్లో ఎంతో ఆనందాన్ని నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజ్ అద్వితి.